సో మీ శరీరం గురించి మీకు తెలియని నిజాలు. మానవ శరీరం అన్నది ఒక అద్భుతం. ఈ శరీరానికి సంబంధించిన రహస్యాలు వింటే దుమ్ముగా ఆశ్చర్యపోతారు. కావాలంటే ఒక ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. మన బ్రెయిన్, దీని స్టోరేజ్ తెలుసా? మాకు తెలిస్తే నీ వీడియో ఎందుకు చూస్తామంటారా? ఏం కానీ మన బ్రెయిన్ స్టోరేజ్ 1,000,000 జిగాబైట్స్. అంటే ఒక టెలివిజన్ని 16K హెచ్డీతో 300 సంవత్సరాలు వరుసగా గ్యాప్ లేకోకుండా ఆడిస్తే దానికి అయ్యే మొత్తం స్టోరేజ్తో ఈక్వల్ మన మైండ్. అద్భుతం కదా. శరీరంలో మీరు ఊహించని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఇలా మన శరీరంలో మనకు తెలియని ఆసక్తికరమైన, అంటే బాగోదు కానీ మన తెలుగు టీవీ వర్షన్లో విందాం. సో మై నేమ్ ఈజ్ నోవా అండ్ వెల్కమ్ టు ద మై ఛానల్. మనం మొదటగా సెల్ గురించి చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో దుబ్బేసి పక్కకు పారేయకండి. ఒక ఉమెన్ బాడీలో అతిపెద్ద సెల్ వచ్చి ఎగ్, తెలుగులో అండాలు అంటారు. అండ్ ఒక మెన్ బాడీలో అతిపెద్ద సెల్ వచ్చి స్ప్రెమ్. సైంటిఫిక్గా మాట్లాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోకండి. మెన్ స్ప్రెమ్ కంటే ఉమెన్ ఎగ్ అనేది 30 times పెద్దదిగా ఉంటుందట. వావ్, అంటే ఇంచుమించు ఒక బైక్ పక్కన లారీని నిలబెట్టినట్టే, అంతే కదా. నెక్స్ట్, శరీరంలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏంటంటే దవడ బ్యాక్ సైడ్ ఉన్న మజిల్. ఇదే బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్. నోరు తెరవాలన్నా నోరు మూయాలన్నా ఈ కండరం ఖచ్చితంగా పనిచేయాల్సిందే. మన దగ్గర ఫోన్ ఉంటుంది. ఒక వ్యక్తికి కాల్ చేయగానే టక్కున సంకేతాలు వర్క్ అయ్యి కాల్ రింగ్ అవుతుంది. అంటే ఎంత వేగవంతమైన నెట్వర్క్. మరి మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకి 268 మైళ్ళు వేగంతో ప్రయాణిస్తున్నాయి. సిగరెట్ని కాల్చేటప్పుడు కాలితే ఎంత ఫాస్ట్గా సిగరెట్ని పాడేస్తామో అదే బ్రెయిన్ ఇచ్చే సంకేతం. ఆ టైంలో మరో ఆలోచన మనకి రాదు. నాకు వస్తుంది, నేను ఆలోచిస్తాను అంటే గొప్పోడయ్యా నువ్వు, గొప్పోడు ఖచ్చితంగా. సో నెక్స్ట్, కళలు ఎందుకు గుర్తుండవు? భారీ క్వశ్చన్ ఇది. నైట్ అంతా పడుకుంటాం, కళల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇంతలో అలారం మోగగానే లేచి అలారం ఆఫ్ చేయగానే ఓం భీమ్ ఫట్ కథం హోగయ్యా. ఒక్క 5 సెకండ్ల ముందు వచ్చిన కళ మర్చిపోతాం. కొందరికి గుర్తుండొచ్చు, బట్ చాలా మందికి గుర్తుండదు. నిద్రలో టోటల్గా 5 స్టెప్స్ ఉంటాయి. ఎన్ని 5 స్టెప్స్ ఉంటాయి? మనకి అన్న అవసరం లేదు. లాస్ట్ స్టెప్కి వెళ్ళి నిలబడదాం. లాస్ట్ స్టెప్లో భయంకరమైన గొరకు పెట్టి నిద్ర పడుతుంది. ఇట్లా పడుకున్నప్పుడే మైండ్ అత్యంత చురుకుగా పనిచేస్తుంది. ఎంత చురుకుగా అంటే మెదడులో మెదిలే ఆలోచన తగ్గట్టు కంటి పాపలు స్పందిస్తాయి. దీంతో రంగురంగుల కళలు పండుతాయి. ఇంత నిద్రలో ఉంటే 90% కళలు గుర్తుండవు. నెక్స్ట్, వెజిల్స్. బ్లడ్ వెజిల్స్, రక్తనాళాలు. బ్లడ్ వెజిల్స్ చాలా చిన్నవి, అంటే చూడడానికి అనమాట. బట్ దాని వర్క్ ఉంటుంది బ్రో, అద్భుతం. వాస్తవానికి వాటిని ఒక వరుసలో ఉంచినట్లయితే అవి 60,000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటాయంట. సో నాసా ప్రకారం భూమి చుట్టుకొలత 24,873 మైళ్ళు. మరి మన బ్లడ్ వెజిల్స్తో 2 సార్ల కంటే ఎక్కువ చుట్టగలం. చిన్నప్పుడు కొంతమంది చెప్పారు, బ్రో నువ్వు నిలబడిన చోటు నుండి బ్లడ్ వెజిల్స్ని లాక్కెళ్తే స్పేస్లోకి వెళ్ళే అంత పెద్దవి అని. చిన్నప్పుడు నమ్మలే, బట్ ఈ ఫ్యాక్ట్ చదివాక నమ్మేశాను. ఏం చేస్తాం. లంగ్స్, ఊపిరితిత్తులు. చికెన్లోన నాకు బాగా నచ్చిన టేస్ట్ లంగ్స్. దాన్ని మా లాంగ్వేజ్లో దొమ్మకాయలు అంటారు బ్రో. ఇలాంటివన్నీ చిన్న అనుభూతి జస్ట్. లంగ్స్ని, హ్యూమన్ లంగ్స్ని మొత్తం సర్ఫేస్ ఏరియా 50 నుంచి 75 స్క్వేర్ మీటర్లు ఉంటాయి. అంటే ఇంచుమించు సుమారు టెన్నిస్ కోర్ట్ కవర్ చేసే అంత. అయ్య బాబోయ్, ఏంటండి ఇది మరి. ఫింగర్ ప్రింట్స్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి. 6 నెలల వయసులో ఇవి ఏర్పడతాయి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ మరొకరితో మ్యాచ్ అవ్వవు. అండ్ మీకు తెలుసా, కొంతమంది ఫింగర్ ప్రింట్స్ లేకుండానే పుడతారు, జెనెటిక్ లోపాలు జరిగితే తప్ప. అంటే NFJS అండ్ DPR, అడర్మటోగ్లోఫియా లాంటి లోపాలు జరిగితే వేలు స్మూత్గా పుడతాయి. అసలు వేలు ముద్రలు అనేవి ఉండవు. దీనివల్ల చాలా ఇబ్బంది. వాళ్ళకి కాదండోయ్, గవర్నమెంట్కి. సెకండ్కి ఎన్ని కణాలు చనిపోతాయి? గుడ్ క్వశ్చన్. సెకండ్కి మనిషి శరీరంలో 300 మిలియన్ల కణాలు, అంటే 30 కోట్ల కణాలు చనిపోతాయి. మరో 30 కోట్ల కణాలు పుడుతూనే ఉంటాయి. మనిషి చనిపోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇక మన పొట్ట లోపల జీర్ణశయం ఎంత పవర్ఫుల్ అంటే రేంజర్ బ్లేడ్లు ఉంటాయి కదా, వాటిని కరిగించే సామర్థ్యం ఉన్న యాసిడ్ మన పొట్టలో రిలీజ్ అవుతుంది. అది ఆకలి అయినప్పుడు. మరి దాన్ని తట్టుకుంటుంది. గ్రేట్ కదా. మరి మన కడుపులో బ్లేడ్ని అయితే కరిగించగలదా అంటే నేను చెప్పింది మన కడుపులోనే. వెంట్రుకల గురించి. వెంట్రుకలు మనిషిలో ఒక స్పెషల్, అంటే ఫాస్ట్గా పెరిగే ఒక చెట్టు లాంటివి. అండ్ మనం తినే ఫుడ్లో 70% వీటికి ఖర్చు అవుతాయి. అంటే మీరు అంచనా లెక్కేసుకోవాలి. డైలీ 40 నుంచి 100 వరకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఆడవాళ్ళు దీన్ని చూసి భయపడతారు. ఎయిర్ ఫాల్ మామూలు కదా. సో డైలీ మనిషికి 40 to 100 వరకు ఎయిర్ ఫాల్ జరుగుతుంది. ఇది నార్మల్ పర్సన్కి. సో గుండె. నా 5th క్లాస్లో మా మాస్టర్ ఉన్నమాట,
మా మాస్టర్ గుండె చాప్టర్ గురించి చెప్పాడు. నన్ను దగ్గరికి పిలిపించి పిడికిలు బిగించరా అన్నాడు. బిగించాను, అంతే. సార్ ఏమన్నాడు తెలుసా? అదేరా నీ గుండెకాయ అన్నాడు. సార్ అన్నాను. అంత ఉంటుందిరా నీ గుండెకాయ అన్నాడు. ఎవరి పిడికిలి ఎంత ఉంటుందో వాళ్ళ గుండె సైజ్ అంత ఉంటుందట. మీరు నిజంగా ఈ ఫ్యాక్ట్ చెప్తే అన్బిలీవబుల్ అంటారేమో, ఎందుకంటే గుండె బ్లడ్ పంప్ చేస్తుంది కదా, అలా డైలీ వర్క్లో గుండె ప్రొడ్యూస్ చేసే ఎనర్జీతో 30 కిలోమీటర్ల ట్రక్కుని నడపచ్చు. వావ్, సూపర్ కదా. అందుకే మన బాడీలో కరెంట్ ఉంది అంటున్నారు. అండ్ బాడీలో ఉన్న వేడి 14 లీటర్ల వాటర్ని అర్ధగంటలో వేడి చేయగలం. సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఎందుకు నచ్చలేదో జర కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా సరి చేసుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ వైటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.